హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చాలా వరకు మనం చూస్తుంటే కనుక ఫుడ్ హ్యాబిట్స్లో మనం కంపల్సరీ వాడాల్సింది నూనె, ఆ రిఫైండ్ ఆయిల్ అని మనం వాడుతున్నాము. దాంట్లో కొంతమంది టీన్లో అమ్మడం జరుగుతుంది, కొంతమంది బాటిల్స్లో అమ్మడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి మోసాలు ఉంటాయి సార్? యాక్చువల్గా రిఫైన్డ్ ఆయిల్స్ అనేది కాన్సెప్ట్ వచ్చి 25 years అయింది. దాని ముందు రిఫైన్డ్ ఆయిల్ లేదు. ప్రతి ఊర్లోనే చక్క గానుగులు ఉండేవి. అవును, ఎద్దులతో తిప్పేవాళ్ళు. తర్వాత మిషన్లు వచ్చినాయి. పల్లీలు కానీ, కొబ్బరి కానీ, నువ్వులు కానీ దేనైనా ఫ్రెష్గా నీట్గా ఆడించుకొని గానుగులో నూనెలు వాడేవాళ్ళు. సో అది మన రా మెటీరియల్ ఎంత క్వాలిటీ ఉంటే అంత క్వాలిటీ ఆయిల్ వచ్చేది. దాన్ని ఎండలో పెట్టి ఆ సస్పెండెడ్ మ్యాటర్ అంటే లోపల మనం నలిపినప్పుడు వచ్చే ఆర్గానిక్ మ్యాటర్ అంతా కింద తేరుకునేట్టుగా చేసి పైన ఉండే నూనె వాడేవాళ్ళు. దీన్ని మళ్ళీ గానుగులో పోసి మళ్ళీ ఆడిచ్చేవాళ్ళు. సో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ని ఇన్ని వందల సంవత్సరాలుగా వాడినారు. అట్లాంటిది సడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్కి ఆయిల్కి చాలా సంబంధం ఉంది అని దాన్ని రిఫైన్డ్ ఆయిల్ వాడండి అని చెప్పేది మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఆయిల్ని రిఫైన్ చేసినామో దానికి రంగు, రుచి, వాసన ఏం లేదు. అంటే యూ డోంట్ నో వాట్ ఆయిల్ ఇట్ ఈస్. తెల్లగా ఉంటుంది. దాని మీద సన్ఫ్లవర్ బొమ్మ వేస్తే సన్ఫ్లవరు, పల్లీలు బొమ్మ వేస్తే పల్లీల బొమ్మ అట్లా అయిపోయింది. సో దీంతో అడల్ట్రేషన్స్ చాలా పెరిగినాయి. సో అసలు రిఫైన్ ఎందుకు చేయాలా? ఏ జంతువు నేచర్లో రిఫైన్ చేసుకొని తింది కదా, అసలు ఆయిలే తిందో. పల్లీలు తింటుంది ఏదైనా, మనం కూడా పల్లీలు తింటే ఎక్సలెంట్. మనకు ఓకే రుచిగా వంటలు చేసుకోవాలి కాబట్టి దాన్ని ఆయిల్లో వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ చేస్తాను. ఫ్రెష్గా తీసి ఆయిల్ వాడుకుంటే సరిపోతుంది. అట్ ది మోస్ట్ ఫిల్టర్ చేసుకొని దాంట్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంటే నలిపినప్పుడు మనకు కొంచెం ఆ పప్పు కూడా దాంట్లో ఆయిల్లో కలుస్తుంది. ప్యూర్ ఫ్యాట్ అంటే ఆయిల్ సపరేట్ కావాలి. దాన్ని ఓల్డ్ టైప్ ఫిల్టర్స్ ఉన్నాయి. క్యాన్వాస్ క్లాత్లో ఫిల్టర్ చేస్తే ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆ ప్యూర్ ఆయిల్ని మనం సంవత్సరం రోజులు కూడా వాడుకోవచ్చు. ఓకే, 6 months సేఫ్గా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫిల్టర్ చేయలేదో మడ్డిగా ఉంటుందో దాంట్లో ఆర్గానిక్ మ్యాటరు కొన్ని రోజుల తర్వాత చెడిపోతుంది. ఓకే, దాన్ని ర్యాన్సీడ్ అంటాం. కొన్ని రోజుల తర్వాత పాత ఆయిల్ వాసన వచ్చేది దానికే. అందుకని ఫిల్టర్ చేసిన ఆయిల్ను గ్లాస్ బాటిల్లో మీరు ఎత్తిపెట్టుకుంటే, స్టీల్ డ్రమ్ముల్లో ఎత్తిపెట్టుకుంటే ఎన్ని రోజులైనా 6 months వరకు వాడుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టి కొత్త టెక్నాలజీని రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ ఉన్నాము. మోస్ట్ ఆఫ్ ది రిఫైన్డ్ ఆయిల్స్లో బీటీ కాటన్ నుంచి చేసిన ఆయిల్ని రిఫైన్ చేసి దాంట్లో కలుపుతూ ఉన్నారు. ఇంకా రకరకాల అడల్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయి, మనకు తెలియనివి అన్ని మార్కెట్లో రకరకాలు జరుగుతున్నాయి. దానికోసం మీరు పల్లీలైనా, నువ్వులైనా, ఆవాలైనా, కొబ్బరి అయినా మంచి ప్రోడక్ట్ని తీసుకొని చెడిపోయినవన్నీ పక్కన పెట్టేసి సైజు చిన్నగా ఉండే పర్వాలేదు. సో దాని ఆయిల్ తీసుకొని నెలకు మీకు కావాల్సిన 5 kilos ఆయిల్ కావాలంటే మీరు 15 kilos పల్లీలు తీసుకొని వాటి బాగా ఎండబెట్టుకొని చేసుకుంటే మీకు 6 kilos ఆయిల్ వస్తుంది, 40%. అట్లా నెలకు ఒకసారి మీరు ఆయిల్ని, మంచి ఆయిల్ని వాడుకునే దానికి స్కోప్ ఉంది. మీరే గాని దగ్గర ఉండి మీరే ఆడించుకోవాలా. వీలైతే చెక్కగానిగా లేకపోతే ఇనప గానిగైనా మీరే దగ్గరుండి ఆడించుకోండి. మీకు బయట వచ్చిన ఆ పప్పు చెక్క ఉంది కదా, పల్లీల చెక్క, నువ్వుల చెక్క, అది మొక్కలకి వేసుకోవచ్చు, ఆవులకి పెట్టచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ప్రోటీన్ కోసం, ప్రోటీన్ మీరు జిమ్ చేస్తూ ఉంటే మీరు కూడా దాన్ని బెల్లం కలుపుకొని ఏదో రకంగా తినచ్చు. ఓకే, బెస్ట్. మీరు మంచి క్వాలిటీ పల్లీలు వేస్తే మంచి క్వాలిటీ చెక్క వస్తుంది. సో అది హైయెస్ట్ ప్రోటీన్. సో ప్రోటీన్ పౌడర్లు అని బయట పోయి రకరకాల డబ్బాలు 100,000 పెట్టుకునే పని లేకుండా మంచి పల్లీలు తీసుకొని, వీళ్ళైతే ఆర్గానిక్ పల్లీలు, రెయిన్ ఫెడ్ వర్షాధారిత పల్లీలు తీసుకొని దాంతో ఆయిల్ తినండి. ఆ చెక్కతో మీరు ప్రోటీన్ తయారు చేసుకొని, ప్రోటీన్ దాన్ని ఎక్కువ తింటే మీకు ప్రోటీన్ వస్తుంది. వంటకు ఎలాంటి నూనె వాడాలి సార్? వంటకు ఏ నూనె అయితే మంచిది? టాప్ ప్రియారిటీ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె. సో కేరళ అంతా కొబ్బరి నూనె వాడతారు. మనకి దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ కూడా బ్రెయిన్కి చాలా మంచిది అని డాక్టర్ బిఎం హెగ్డే గారు కూడా చెప్తారు. సో నెంబర్ 1 కొబ్బరి నూనె. మన కొబ్బరి నూనె జనరల్గా తలకు పెట్టుకునే అలవాటు, కానీ తినేదానికి లైక్ చేయాలి. సో దానికోసము పల్లీల నూనె ఎక్సలెంట్. కుసుమ అంటారు, సాఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె కూడా చాలా ఎక్సలెంట్. సో ఇంకా నార్త్ ఇండియా అంతా ఆవాలు, మస్టర్డ్ ఆయిల్ కూడా వాడతారు. సో ఈ ఆయిల్స్ ఏవైనా ఓకే. మనకు కాస్ట్లీ కదా అని ఆలివ్ ఆయిల్, రకరకాలుగా ఇంపోర్టెడ్ ఆయిల్, కార్న్ ఆయిల్, ఈ మెకనైజ్డ్ కండిషన్స్లో వచ్చినటువంటి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.